హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. 60 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. అన్ని రాజకీయ పక్షాలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటి వరకు 38 మందిని మార్చారు. ఈ సంఖ్య 80 వరకు పెరుగుతుందని ఒక అంచనా ఉంది. మరోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ సైతం కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇంతలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు లేని 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తుంది. సంక్రాంతి నాటికి తొలి జాబితా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, పలాస నుంచి గౌతు శిరీష, టెక్కిలి నుంచి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, రాజాం నుంచి కొండ్రు మురళీమోహన్లకు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి చీపురుపల్లి కిమిడి నాగార్జున, బొబ్బెలి నుంచి బేబీ నాయన, క్రూపం నుంచి జగదీశ్వరి, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, పార్వతీపురం నుంచి విజయ్ చంద్రులకు ఖరారైనట్లు తెలుస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ నుంచి గణబాబు, నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూనీలో యనమల దివ్య, జగ్గంపేట నుంచి జ్యోతిల నెహ్రూ, పెద్దాపురం నుంచి చిన్నరాజప్ప, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు, అమలాపురం అయితే బత్తుల ఆనందరావు, మంగపేట వేగుళ్ల జోగేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమ, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పెలుమనూరు నుంచి బోడె ప్రసాద్, గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి నుంచి నారా లోకేష్, పొన్నూరు నుంచి ధూళిపల్ల నరేంద్ర, చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, గురుజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నుంచి నక్క ఆనందబాబు, ప్రకాశం జిల్లాకు సంబంధించి పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, కొండేపి నుంచి బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు జిల్లాకు సంబంధించి కొవ్వూరు నుంచి పొలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి నుంచి గాలి భానుప్రకాష్, పలుమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి, పీలేరు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి, కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్, పులివెందుల నుంచి బీటెక్ రవి, కర్నూలు జిల్లాకు సంబంధించి బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, కర్నూలు నుంచి టీజీ భరత్, ఎమిగనూరు నుంచి బీపీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడు నుంచి పరిటాల సునీత, ఉర్వకొండ నుంచి పయ్యావుల కేశవ్, తాడిపత్ర నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వర నాయుడు, హిందూపురం నుంచి బాలకృష్ణ పేర్లు తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.